విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జనరల్గా లా సెట్కి సంబంధించి సిలబస్ అనేది నేను మీకు వీడియో చేయడం జరిగింది. పీజీ లా సెట్ అలాగే నార్మల్ లా సెట్ అలాగే ఏపీ తెలంగాణ రెండింటికి సంబంధించి సిలబస్ గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈరోజు వీడియోలో నేను మీకు అసలు లా సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లా సెట్ అయినా పీజీ లా సెట్ అయినా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ప్రీవియస్గా నా ఫ్రెండ్తో ఇంటర్వ్యూ కూడా చేసున్నాను. సో తనకి పీజీ లా సెట్లో 8th ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు నాకు 30 ర్యాంక్ వచ్చింది. సో ఇద్దరం కూడా అంటే ప్రిపరేషన్ చేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది, వితౌట్ ప్రిపరేషన్ అంటే నాలాగా రాస్తే ఎట్లా అవుతుంది, సో మేము అంతా కూడా క్లియర్గా చెప్పాము. అంటే ఆ వీడియోలో జనరల్గా నాకు 77 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 120, తనకి 83 or 5 ఎంతో వచ్చాయి. అంటే 87 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా సరే ర్యాంక్ అనేది 8కి నాది 30కి. అది మొత్తం కూడా మీకు ఎట్లా ప్రిపేర్ అయింది తను మొత్తం తన మాటల్లోనే ఇంటర్వ్యూ అయితే నేను చేశాను. సో ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను, చూడండి. అయితే ఈరోజు వీడియోలో అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ తీసుకోవాలి, అట్లానే మాక్ టెస్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏపీ లా సెట్కి సంబంధించి మీరు రాయాలనుకుంటే అది టీఎస్ అయినా సరే తెలంగాణ వెబ్సైట్లో కానివ్వండి, అట్లా ఎలా మనము మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, అలాగే ప్రీవియస్ పేపర్కి సంబంధించి అసలు ఎట్లా ఉంటుంది అనేది ఎలా చూసుకోవాలి, అండ్ లా సెట్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఉండదా, ఇవన్నీ విషయాలపైన క్లారిటీ ఇస్తూ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు బుక్స్ ఏపీ లా సెట్కి సంబంధించి కానీ పీజీ లా సెట్ అంటే అరిహెంట్ పబ్లికేషన్స్ అని చెప్పేసి కొన్ని చోట్ల బుక్స్ దొరుకుతాయి. అండ్ అదేంటంటే మెయిన్గా మనం అప్పటి వరకు లా చదివిన దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒకటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్ తీసుకుని ప్రిపేర్ అయితే సరిపోద్ది. మరి లా సెట్ రాసేవాళ్ళు 5 years అయినా 3 years అయినా మీరు విజేత కాంపిటీషన్స్ ఉంటుందన్నమాట. సో వారి బుక్ అయితే బాగుంటుంది. అది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అయితే మరి ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుందా తెలుగులో ఉంటుందా అంటే మీరు ఇది బైలింగ్యువల్గా కూడా ఉంటుంది. మీరు తెలుగు చూస్ చేసుకుంటే 2 లాంగ్వేజెస్ కూడా వస్తాయన్నమాట. అంటే తర్వాత మళ్ళీ లా చేసేది ఇంగ్లీష్లోనే కాబట్టి పీజీ లా సెట్కి తెలుగు లాంగ్వేజ్ అలో లేదు. పీజీ లా సెట్ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాలి. బట్ లా సెట్ వచ్చేసరికి మీకు తెలుగు చూస్ చేసుకునే అవకాశం ఉంది. 2 క్వశ్చన్స్ తెలుగు ఇంగ్లీష్ 2 బైలింగ్యువల్గా కూడా వస్తాయి. సో కాబట్టి అది లాంగ్వేజ్కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి బుక్స్ చెప్పాను కదా, విజేత కాంపిటీషన్స్వి పబ్లికేషన్స్వి ఉంటాయి. మీరు ఆ బుక్స్ అనేది తీసుకున్నట్లయితే మోడల్ పేపర్ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఏది కంఫర్ట్ అయితే అది. బట్ ఏంటంటే లీగల్ టెర్మినాలజీ అనేది ఇప్పుడు మీరు తెలుగులో అలా నేర్చుకుని రేపు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు చాలా కష్టం. సో మీకు ఎంతో కొంత ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటే ఇంగ్లీష్ బుక్కే తీసుకోండి. తెలుగులో కూడా చూస్ చేసుకోండి కావాలితే. 2 వచ్చినప్పుడు చదువుకుని కొన్ని అర్థం కాని పదాలు చూసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి నా సజెషన్ అయితే అది. సో ఇది బుక్స్కి సంబంధించి మీరు అది తీసుకోండి. ఇంక ఏ పబ్లికేషన్స్ అయినా లా సెట్ ఎంట్రన్స్ బుక్స్ అని అడిగితే ఏదైనా పబ్లికేషన్స్ ఉంటాయి, అవి తెచ్చుకొని మోడల్ పేపర్స్ చూడటం అలా చేయాలి. ఇంకొకటి ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ ఎట్లా మనకి నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను ఏపీది, అలాగే తెలంగాణది కూడా నేను చూస్తాను. నేను ఏపీ లింక్ అయితే చూస్తున్నాను ఆల్రెడీ, తెలంగాణది కూడా తెలంగాణ లా సెట్ ఉంటుంది కదా. సో 2 వెబ్సైట్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఏంటి అంటే అక్కడ క్వశ్చన్ పేపర్ ఒకటైతే అక్కడ ప్రీవియస్ కీతో సహా వస్తూ ఉందన్నమాట. అది చూసుకోండి. అండ్ మిగతావి కూడా ప్రీవియస్ పేపర్స్ ఇంకా గూగుల్లో మనకి అవైలబుల్ డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఒక పేపర్ అట్లా చూసి మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్ ఎట్లా అటెంప్ట్ చేయాలంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్ప్లే అవుతుంది, అక్కడ మాక్ టెస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. మీరు అది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే మేము ఇంతవరకు కంప్యూటర్ ఎగ్జామ్ రాయలేదు అట్లా కొంతమందికి ఎవరికైనా భయం ఉంటే మీరు ఆ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకున్నారనుకోండి, ఒక అవగాహన ఓకే ఎట్లా పెట్టాలి ఏంటి అనేది 120 బిట్స్ మనం ఎట్లా ఆన్సర్ చేసుకోవాలి అంతా మీకు చక్కగా అవగాహన వస్తుంది అనమాట. కాబట్టి మాక్ టెస్ట్ అనేది తప్పకుండా అటెంప్ట్ చేయండి. అలాగే అక్కడ క్వశ్చన్ పేపర్ విత్ కీ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఒక కాలం అది క్లిక్ చేసుకున్నట్లయితే అంతకుముందు
ముందు పేపరు అలాగే కీ కూడా ఇచ్చి చక్కగా పేపర్ అనేది వస్తుంది, అది చూడండి. ఈ మోడల్ పేపర్స్ ఉన్నది ఏ పబ్లికేషన్ అయినా బుక్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ ఎందుకోసంగా అంటే మీరు తీసుకున్నట్లయితే ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. సో అట్లా తీసుకుని ప్రిపరేషన్ అనేది చెయ్యాలి. ఇదే ప్రిపరేషన్ పీజీ లా సెట్ అయినా ఏపీ లా సెట్ అయినా 5 years అయినా 3 years అయినా తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా ఎవరైనా చేయాల్సింది ఇదే. మీ స్టేట్కి సంబంధించిన పేపర్స్ చూసుకుని ప్రిపేర్ అవ్వడమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్ఎల్ఎంకి రాసే వాళ్ళైతే మీకు ముందు సబ్జెక్ట్స్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి మీ బుక్స్ అవన్నీ చూసుకుంటే సరిపోద్ది. వీళ్ళు వచ్చేసరికి కొంచెం జనరల్ నాలెడ్జ్. అండ్ ఇంకా ఏంటి అంటే లాకి సంబంధించిన సబ్జెక్ట్సే బేసిక్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. క్లాట్ ఇంకొంచెం కష్టం ఉంటుంది, కానీ ఏపీ లా సెట్స్ టీఎస్ లా సెట్స్ ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి. అంటే సీట్ తెచ్చుకోవడం అనేది ఈజీయే. మీకు ఇంకా మంచి కాలేజ్లో రావాలి, డెఫినెట్గా ఆప్ట్ చేసుకున్న కాలేజ్ ఏదైతే బెస్ట్ కాలేజ్ కావాలనుకుంటున్నారో కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏపీలో అయితే ఇంకా లా సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, టీఎస్లో రిలీజ్ చేశారు, ఆ వీడియో చేశాను కదా చూడండి. కాబట్టి మీకు డౌట్స్ అనేది వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే తెలుగులో ఉంటుందని అడిగారు కదా, సో వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తున్నాను. మీరు తెలుగు ఆప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు, 2 లాంగ్వేజ్ల్లో కూడా వస్తుంది. ఎల్ఎల్ఎం వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. బుక్స్ కూడా చెప్పాను. సో కాబట్టి మీరు ఇలా చూసుకుంటే ఈజీగా సీట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఏపీ వాళ్ళే వెయిట్ చేయాలి నోటిఫికేషన్ కోసం, బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం 1 month అటు ఇటు లోపే అయిపోతాయి అన్నమాట 2 రాష్ట్రాల్లో కూడా. కొంతమంది 2 స్టేట్స్లో కూడా రాయాలనుకుంటారు, ఎక్కడొస్తే అక్కడ. సో కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే తెలంగాణలో కూడా అప్లై చేసుకోండి. మనకి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి లా సెట్కి సంబంధించి యూ కెన్ అప్లై ఫర్ ఇట్. అండ్ చెప్పాను కదా 3 yearsకి 5 years కోర్స్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే కొంచెం హార్డ్నెస్ అనమాట. డిగ్రీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం హార్డ్, వీళ్ళు ఇంటర్ తర్వాత వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని విషయాలు మీకు లా సెట్ గురించి, పీజీ లా సెట్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో అదంతా ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ లా సెట్కి సంబంధించి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. మీకు ఇది ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి, ఎవరైతే లా చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన ఛానల్లో లీగల్ టర్మ్స్, లీగల్ మ్యాగజైన్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను చాలా వరకు అప్లోడ్ చేస్తున్నాను. మీరు అవి ఫాలో అయినా చాలా బిగ్ క్వశ్చన్స్ అనేది మీరు కవర్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి మీరు ఆ షార్ట్స్ అన్నీ కూడా చూడండి, చూసి అవన్నీ నోట్ చేసుకుని మ్యాగజైన్స్ అవన్నీ కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా మీకు మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.